హాయ్ అండి. నేను మీ సునీత. ప్రీవియస్ వీడియోలో బీరపొట్టు పచ్చడినైతే చేశాను కదండీ! ఇప్పుడైతే మా మినీ గార్డెన్‌లో వచ్చిన గోంగూరతో గోంగూర, పచ్చిమిర్చి రోటి పచ్చడినైతే సింపుల్ వేలో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా దీనికోసం అయితే మా మినీ గార్డెన్‌లో వచ్చిన గోంగూరనైతే కోసుకున్నానండి. ఇది చూసారు కదా! ఎంత గోంగూర అయితే వచ్చింది. ఇప్పుడు సింపుల్ వేలో గోంగూర, పచ్చిమిర్చి రోటి పచ్చడిని ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఒక గుప్పుడు పచ్చిమిర్చిని అయితే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ముక్కలు వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్ లో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే ఇందులో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని రోట్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని దంచుకోవాలండి. ఈ పచ్చిమిర్చి అయితే నలిగిపోయినాయండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని దంచుకోవాలి. ఈ గోంగూర అయితే మెత్తగా నలిగిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని దంచుకోవాలి. చూసారు కదండి, వెల్లుల్లిపాయలు అయితే నలిగిపోయినాయి. ఇప్పుడు ముందుగా పక్క తీసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి దంచేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి అయితే తాలింపు పెట్టుకుందామండి. దీనికోసం కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 4 ఎండుమిర్చి, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న పచ్చడిని తాలింపులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇంకేనండి, చాలా సింపుల్ వేలో గోంగూర, పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మా గోంగూర రోటి పచ్చడి నచ్చిందండి. నచ్చినట్లయితే డెఫినెట్ గా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.